హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో అకౌంట్స్ బ్యాంక్ టాలీలో ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంకుకు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దాన్ని ఎలా ఎంట్రీ చేయాలి కాంట్రా ఓచర్ని యూజ్ చేసుకొని అని చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, రైట్. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, రైట్. సో ఏ విధంగా మనం ఎంట్రీ చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం. ఓకే, చూడండి, యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, రైట్. సో ఎస్బీఐ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, రైట్. సో ఇలా ట్రాన్స్ఫరింగ్ చేసినప్పుడు ఏ విధంగా ఆ ఓచర్ను ఎంట్రీ చేయాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, సో ఈ ఫ్రీగా టాలీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు ఇది చాలా బెస్ట్ అవకాశం అని చెప్పచ్చు. స్లోగా తెలుగులో టాలీ గురించి నేను మీకు అందించడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడడం వల్ల మీకు టాలీ ప్రాబ్లం అనేది ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ ఒక ప్రాబ్లమేటిక్గా తీసుకొని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇంతకుముందు వీడియోస్లో మీకు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓచర్ ఎలా ఎంట్రీ చేయాలి, బ్యాలెన్స్ షీట్ని ఎలా మెయింటైన్ చేయాలి, సో బ్యాంకు ఫార్మాట్ వచ్చినప్పుడు ఏ విధంగా లెడ్జర్ ప్రిపేర్ చేయాలి, ఓకే. అలాగే సో మనకి ఇక్కడ అకౌంట్లో డిపాజిట్ చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా మనం ఎంట్రీ చేయాలి, అలాగే అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రాల్ చేసినప్పుడు కూడా ఏ విధంగా అమౌంట్ను ఎంటర్ చేయాలి అనేది ముందు వీడియోస్లో చూసాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ముందుగా చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా, ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కో స్టేట్మెంట్ను ఒక్కో ఓచర్ను యూజ్ చేసి ఎంటర్ చేస్తున్నాం కాబట్టి లెడ్జర్ ప్రిపరేషన్ దగ్గర, ఓచర్ ప్రిపరేషన్ దగ్గర మనం స్కిప్ చేయడం వల్ల స్టేట్మెంట్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. సో మనం ముందుగా స్టార్ట్ మెనూలో టాలీని ఆన్ చేసుకుందాం, ఓపెన్ చేసుకుందాం. సో టాలీ పైన క్లిక్ చేయండి, టాలీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను, మౌస్ కన్నా ఎక్కువ కీబోర్డ్ని యూజ్ చేయండి, షార్ట్ కట్ కీస్ అనేవి బాగా యూజ్ అవుతుంటాయి. నేను వీడియోలో ఆల్రెడీ మీకు షార్ట్ కట్ కీస్ చెప్పుకుంటూనే ప్రాబ్లం అనేది ఎంటర్ చేస్తున్నాను కాబట్టి సో చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్కి వెళ్ళాలంటే కీబోర్డ్ని డబ్ల్యూ ప్రెస్ చేయండి, వర్కింగ్ ఎడ్యుకేషన్ మోడ్ సెలెక్ట్ అవుతుంది. కీబోర్డ్ని ఎంటర్ ప్రెస్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు కంపెనీ షరీఫ్ అనే కంపెనీ ఉంది. ఇక్కడ మన కంపెనీ ప్రాబ్లంలో ఇక్కడ ప్రాబ్లం మీకు ఇచ్చాను, ఇక్కడ చూడండి. ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసుకోండి. సో ఈ ప్రాబ్లంలో హరీష్ అనే అతను మనకు కంపెనీని స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇతని పేరు పైన కంపెనీని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి ప్రతిదీ. సో ఇప్పుడు టాలీలో కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం గెట్ ఆఫ్ టాలీ నుంచి కంపెనీ ఇన్ఫోకి వెళ్ళాలి. కంపెనీ ఇన్ఫోకి వెళ్ళాలనుకున్న కీబోర్డ్ని ఆల్ట్ F3 ప్రెస్ చేయండి. ఆల్ట్ F3 ప్రెస్ చేయండి, ఇక్కడ కంపెనీ ఇన్ఫో రావడం చూడొచ్చు మీరు. సో ఇందులో క్రియేట్ అనే కంపెనీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కీబోర్డ్ని C అని ప్రెస్ చేయండి. సో మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, కంపెనీని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు క్రియేట్ కంపెనీ ద్వారా, ఒకవేళ కంపెనీలో ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు మాడిఫై చేయాలంటే ఆల్టర్ ద్వారా, డిలీట్ చేయాలన్నా కూడా ఆల్టర్ ద్వారానే వెళ్ళాలి అని మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కంపెనీ క్రియేట్ చేసిన ఫార్మాట్లో చెప్పాను. సో ఒకవేళ చూడకపోతే అక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు కంపెనీ క్రియేషన్ కోసం కీబోర్డ్ మీద C ప్రెస్ చేస్తున్నాను. సో కంపెనీ క్రియేషన్, ఇక్కడ కంపెనీ నేమ్స్ హరీష్ అని స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అతని పేరు పైనే హరీష్ ప్రైవేట్ లిమిటెడ్ అని ప్రొవైడ్ చేస్తున్నాను కదా కంపెనీ నేమ్. సో మెయిలింగ్ నేమ్ కూడా అదే నేను మెన్షన్ చేస్తున్నాను, అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ అడ్రస్ డైరెక్ట్ ఇస్తాను. సో కంట్రీ వచ్చి మనకు రైట్ సైడ్లో లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో నాకు IND ఇండియా కావాలంటే ఇండియా సెలెక్ట్ చేస్తాను. సో స్టేట్ కూడా రైట్ సైడ్లో లిస్ట్ ఓపెన్ అవుతుంది. TEL అని ఓపెన్ తెలంగాణ ఓపెన్ అవుతుంది. సో పిన్ కోడ్, సో ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అని నేను ఎంటర్ చేసుకుంటూ వెళ్తాను డైరెక్ట్గా. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ఏప్రిల్ నుంచి ఆల్రెడీ చెప్పాను
ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్కి క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఏప్రిల్ 1, 2025 కాబట్టి అదే ఇచ్చాను. బుక్స్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వచ్చు, సో ఇదే మంత్ నుంచి కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను 4/1/4/2025 మెన్షన్ చేశాను. సో దానికి సంబంధించిన డిక్లరేషన్ కూడా ముందు వీడియోలో ఇచ్చాను, చూడండి. సో నేను కంట్రోల్ ఏదో సేవ్ చేస్తున్నాను, కంట్రోల్ ఏ కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ ప్రెస్ చేయగానే సో మన కంపెనీ అనేది సేవ్ అయిపోవచ్చు, చూడండి ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు కంపెనీ ఓకే అయింది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ కంపెనీలో ఇచ్చింది 1/4/2025 ఇచ్చిన. బట్ ఇక్కడ పీరియడ్ ఏముంది, 24 ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 24 to 25 ఉంది కాబట్టి పీరియడ్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయడం మనకి ఇక్కడ వస్తుంది 1/4/2025 టు 31/3/2026కు చేంజ్ చేయాలి. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ డేట్ కూడా వస్తుంది. ఒకవేళ బుక్స్ మెయింటైన్ చేసే డేట్ అయితేనేమో బుక్స్ మెయింటైన్ చేసే డేట్ నుంచి స్టార్ట్ చేయండి. లేదనుకుంటే మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ స్టార్ట్ చేసామో అక్కడ నుంచి చేసాము. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి. కీబోర్డ్ని ఎస్కేప్ కొట్టగానే మనం గేట్ ఆఫ్ టాలీకి వస్తాం. ఇక్కడ అకౌంట్ ఇన్ఫోకి వెళ్ళండి. అకౌంట్ ఇన్ఫో ఏ కోసం ఏ ప్రెస్ చేయండి. అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్దాం. ఇక్కడ లెడ్జర్లోకి వెళ్ళండి. ఎల్ ప్రెస్ చేయండి. లెడ్జర్స్కి వెళ్ళిపోతాం. మేము మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్కి వెళ్ళాలి. సింగిల్ అయితే మనం సి ప్రెస్ చేయాలి. మల్టిపుల్లో లెడ్జర్స్ అయితే ఆర్ ప్రెస్ చేయాలి. కీబోర్డ్ని ఆర్ ప్రెస్ చేయండి. సో మేము ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళాం. ఇప్పుడు అండర్ గ్రూప్ వచ్చి ఆల్ ఐటమ్ తీసుకొని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను లెడ్జర్స్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ మన ఇందులో లెడ్జర్స్ అనేది ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క లెడ్జర్ ఒకేసారి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ అని మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు మనం మల్టిపుల్ టైమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, సింగిల్ టైమ్స్ సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు హరీష్ అనే అతను కంపెనీని స్టార్ట్ చేసింది కాబట్టి హరీష్ పేరు పైన అకౌంట్ను ప్రిపేర్ చేసాం కాబట్టి ఈ లెడ్జర్లోకి వచ్చేసరికి హరీష్ను క్యాపిటల్ అకౌంట్ కింద వేసేస్తున్నాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను, కంపెనీలో ఎంతమంది ఇన్వెస్టర్ నేమ్స్ ఉంటే అంతమందిని క్యాపిటల్ అకౌంట్లో వేయాలి, ఇండివిజువల్గా వేయాలి. ఓకేనా? ఇక్కడ ఒక్కటనే ఉన్నాడు హరీష్ కాబట్టి ఒక్కటనే హరీష్లో క్యాపిటల్ అకౌంట్లో వేసేసాను. రైట్, ఎంటర్ కొట్టాను. సో నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంకి వెళ్ళినట్టయితే క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ బ్యాంక్ అని ఇక్కడ డిపాజిట్ చేసినాం. ఓపెనింగ్ చేసినప్పుడు అయితేనేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాలి. ఇక్కడ ఓపెనింగ్ లేదు కాబట్టి డిపాజిట్ కాబట్టి జస్ట్ బ్యాంక్ నేమ్స్ అనేది ప్రొవైడ్ చేసి సరిపోతుంది. సెకండ్ స్టేట్మెంట్ ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి సో టాలీలోకి వెళ్ళాను. సో ఎస్బీఐ బ్యాంక్ అని మెన్షన్ చేశాను. సో బ్యాంక్ అకౌంట్లో వేయాలి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ప్రాబ్లంలో ఇస్తాను. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాలి, లేకపోతే అవసరం లేదు. రైట్, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి బ్యాంక్ అకౌంట్లో ప్రొవైడ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ కాబట్టి యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 3 డిపాజిటే ఉన్నాయి కదా. సో 3 డిపాజిట్సే ఉన్నాయి కాబట్టి 3కి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ పర్చేజ్ త్రూ ఎస్బీఐ అన్నాం. ఎస్బీఐ ఆల్రెడీ మనం లెడ్జర్ ఇచ్చేసినాం కాబట్టి ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ కంప్యూటర్ మెన్షన్ చేయాలి. ఓకే, సో కంప్యూటర్ మనం యూజింగ్ కోసం తీసుకున్నాం కాబట్టి టాలీలోకి వెళ్ళాను. సో ఇక్కడ కంప్యూటర్ అనేది ఫిక్స్ రాసెట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్. నేను ఎలా వెళ్తున్నాను అనుకున్నారు, ఏం లేదు. సో ఇక్కడ నాకు టాస్క్ బార్ అనేది ఉంది. టాస్క్ బార్నే నాకు ఇక్కడ నా ప్రాబ్లమ్కు సంబంధించిన నోటు ఉంది, అలాగే టాలీ ఓపెన్ చేసిన సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో ఇది క్లిక్ చేస్తే టాలీ ఓపెన్ అవుతుంది, ఇది క్లిక్ చేస్తే నా నోట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇలా నేను అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉన్నాను ట్యాబ్స్కి. ఓకే, సో నాకు కంప్యూటర్ ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ 4th స్టేట్మెంట్కి వచ్చేసరికి క్యాష్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ బ్యాంక్ టు ఐసిఐసిఐ అన్నాం. యాక్సిస్ బ్యాంక్ ఇచ్చారు, ఐసిఐసిఐ ఇచ్చాను కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు నీడ్ కాదు. సో నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ అన్నాం. ఆల్రెడీ ఇది కూడా లెడ్జర్ ఇచ్చేసిన కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ శాలరీ రిసీవ్డ్ ఇంటూ ఐసిఐసిఐ అన్నాం. ఐసిఐసిఐ ఇచ్చిన కాబట్టి ఐసిఐసిఐ నీడ్ లేదు. ఒకవేళ ఇవ్వని బ్యాంక్ ఆల్రెడీ మనం ఇందులో ఇవ్వని బ్యాంక్ అనేది ఇక్కడ వస్తే అప్పుడు ఆ లెడ్జర్లో ఆ బ్యాంక్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చేసిన కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటి శాలరీ కావాలి కాబట్టి శాలరీ ఇక్కడ చూడండి, ఇక్కడ శాలరీ రిసీవ్డ్ అన్నాం. చూసారా, రిసీవ్డ్ అన్నాం కాబట్టి మనకి ఇన్కమ్ అవుతుంది. శాలరీ రిసీవ్డ్ అన్నాం కాబట్టి ఇన్కమ్ అవుతుంది. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ ఐసిఐసిఐ టు ఎస్బీఐ అన్నాం. ఇది కూడా అవసరం లేదు. డిపాజిట్ అన్నాం, యాక్సిస్ అవసరం లేదు. విత్డ్రాల్ అన్నాం, ఎస్బీఐ అవసరం లేదు. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాం, ఇది ఎక్స్పెన్సెస్ కిందకి వస్తున్నాయి. సో క్యాష్ ఫార్మాట్లో వచ్చింది కాబట్టి బ్యాంక్ కాదు కాబట్టి డైరెక్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని వేస్తున్నాము. ఎక్స్పెన్సెస్, సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేస్తున్నాము. ఓకేనా? ఈ లెడ్జర్ల గురించి తెలియాలంటే మీరు ముందు వీడియోలో లెడ్జర్స్ ప్రిపరేషన్ అనేది ఉంది, అది చూడండి. సో అది పర్టికులర్గా ప్రిపేర్ చేసుకుంటే నాకు అర్థమవుతుంది. సో ఒకసారి అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే, సో నెక్స్ట్ ఎస్బీఐ టు ఐసిఐసిఐ అన్నాం కాబట్టి ఇది కూడా పెద్ద నీది కాదు. పెట్టి ఇన్కమ్ అనేది చూడండి. పెట్టి ఇన్కమ్ కాబట్టి సో
ఇన్కమ్ రిసీవ్డ్ మనకి. ఓకే, ఇన్కమ్ అనేది రిసీవ్డ్ కాబట్టి పెట్టి ఇన్కమ్ వచ్చి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వేసేస్తాం, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ నోట్లోకి వెళ్తే ఎస్బీఐ అయినా పెద్ద నీడేం కాదు, మళ్ళీ ఇన్కమ్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, రైట్. ఇచ్చేసినాం కాబట్టి మళ్ళీ లెటర్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా 16 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. బట్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన మాత్రం 8 చూడండి, రైట్. అర్థమైందిగా, మిగిలిన డబల్ ఉన్నాయి కాబట్టి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంట్రోల్ ఏ ప్రెస్ చేయాలి, కీబోర్డ్ మీద కంట్రోల్ ప్రెస్ చేయాలని ఆటోమేటిక్గా కంట్రోల్ ఏ ప్రెస్ చేయాలని ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. ఓకే, సో సేవ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం లెడ్జర్స్ కట్ చేసినాం. సో ఈ విధంగా మన లెడ్జర్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఓపెనింగ్ కావాలనుకున్నప్పుడు కీబోర్డ్ని ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్ కొట్టగానే బ్యాక్ వస్తాం, మళ్ళీ అకౌంట్ ఇన్ఫోకి వచ్చాం, దెన్ మళ్ళీ ఒకసారి ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ గేట్ ఆఫ్ టాలీకి వస్తాం. ఓకే, గేట్ ఆఫ్ టాలీలో ఓపెనింగ్ కావాలంటే కీబోర్డ్ మీద బీ ప్రెస్ చేయండి, బీ ప్రెస్ చేయగానే ఓపెనింగ్కి వెళ్ళిపోతాం. ఓకే, ఇప్పుడు ఓచర్లో ఏమేంటి చేయాలనుకుంటే మళ్ళీ ఒకసారి నోట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ హరీష్ అనే అతను 5 lakhs తీసుకొస్తుంది కంపెనీలో, అవునా. కంపెనీలోకి తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ మనం వాడాల్సిన ఓచర్ ఏంటి అంటే రిసిప్ట్ ఓచర్. ఓకే, రిసిప్ట్ ఓచర్ వాడాలి, F6 దానికోసం మనం ప్రెస్ చేసేది. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇంటూ అని అంటే క్యాష్ అనేది అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ కాంట్రా ఓచర్ని వాడాలి. ఓకే, F4 బటన్, రైట్. సో మీకు ఆల్రెడీ ఈ వీడియో కాంట్రాక్ట్ సంబంధించిన తెలియకపోతే ముందు చూడండి, కాంట్రా ఓచర్ని ఎలా ప్రిపేర్ చేయాలి. సో బ్యాంక్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకు ద్వారా క్యాష్ పేమెంట్ చేసినప్పుడు ఎలా, బ్యాంకు ద్వారా సో క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలా అనేది ఇక్కడ కంప్యూటర్ పర్చేస్ ఎస్బీఐ అనగా ఎస్బీఐ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేసాం. సో ఇది ఎలా ఎంటర్ చేయాలనేది ముందు వీడియో చూసాం, ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. ఓకే, సో ఇక్కడ మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి సో కాంట్రా ఓచర్ మన సెల్ఫ్ అకౌంట్, మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ యొక్క సెల్ఫ్ అకౌంట్లో డిపాజిట్ చేసిన విత్డ్రాల్ చేసిన కాంట్రా ఓచర్ మాత్రం వాడుతున్నాం, అదర్స్కు డిపాజిట్ చేసింది కాదు. ఓకే, కాంట్రా ఓచర్ ఇక్కడ కూడా F4. నెక్స్ట్ కూడా డిపాజిట్ అన్నాం కాబట్టి ఇక్కడ కూడా కాంట్రా ఓచర్ F4, రైట్. సో ఇక్కడ కాస్త పేమెంట్ జరిగింది కాబట్టి ఇక్కడ వాడాల్సింది మనం పేమెంట్ ఓచర్ ఇక్కడ వాడాలి. సో F5, రైట్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అన్నాం కాబట్టి బ్యాంక్ టు బ్యాంక్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్స్ అయ్యేది, సెల్ఫ్ ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఇక్కడ కూడా కాంట్రా ఓచర్ వాడాలి, F4. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ కూడా సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అయ్యి కాబట్టి సో కాంట్రా ఓచర్ వాడాలి, కాంట్రా ఓచర్ F4, రైట్. దెన్ ఇక్కడ కూడా మనకు సాలరీ రిసీవ్డ్ అనుకోండి, ఇక్కడ రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ ఓచర్ వాడాలి. మనకు అమౌంట్ అనేది మనకు రిసీవ్ అయింది, సో అది కూడా ఇప్పుడు బ్యాంకుని యూజ్ చేసుకుని రిసీవ్ అయింది కాబట్టి F6 రిసిప్ట్ ఓచర్ వాడాలి. ఓకే, సో నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్ కాబట్టి మళ్ళీ కాంట్రా ఓచర్. అదర్ పర్సన్ పేరు ఇస్తే మాత్రం కాంట్రా ఓచర్ వాడద్దు, గుర్తుంచుకోండి. అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ టు ఐసిఐసిఐ అన్నమాట, అది మనదే. యాక్సిస్ బ్యాంకు మన కంపెనీదే, ఐసిఐసిఐ బ్యాంకు మనదే. అంటే ఐసిఐసిఐ బ్యాంకులోకి మన యాక్సిస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అండ్ కాంట్రా వాళ్ళు. ఒకవేళ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ టు అదర్ పర్సన్స్ నేమ్స్ ఇచ్చినప్పుడు మాత్రం పేమెంట్ ఓచర్ వాడాలి. ఓకేనా, అది పేమెంట్ చేసినాడు కాబట్టి పేమెంట్ ఓచర్ వాడాలి అప్పుడు. సో డిపాజిట్ కాబట్టి ఇక్కడ కూడా కాంట్రా ఓచర్ F4. సో ఇక్కడ విత్డ్రాల్ కాబట్టి మనకు ఇక్కడ కాంట్రా ఓచర్. సో ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ కాబట్టి పేమెంట్ ఓచర్ F5. దెన్ నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్ కాబట్టి కాంట్రా ఓచర్, రైట్. సో ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను ఆల్రెడీ, అక్కడ ప్రాబ్లం కావద్దని ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను. పెట్టి ఇన్కమ్ రిసీవ్డ్, ఇది రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ ఓచర్ వాడాలి, కాకపోతే బ్యాంకుకి రిసీవ్ అయ్యింది అమౌంట్ అనేది. సో రిసిప్ట్ ఓచర్లో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి బ్యాంక్ నేమ్ అనేది, రైట్. సో క్యాష్ డిపాజిట్ అన్నాం కాబట్టి కాంట్రా ఓచర్ F4, రైట్. దెన్ పెట్టి ఇన్కమ్ రిసీవ్డ్ కాబట్టి రిసిప్ట్ ఓచర్. పైన పెట్టి ఇన్కమ్ ఏమో ఐసిఐసిఐ, ఐసిఐసిఐ బ్యాంకులోకి వచ్చింది, ఇక్కడనేమో క్యాష్ వచ్చింది. అంటే ఇక్కడ మనం రిసిప్ట్ ఓచర్ వాడినప్పుడు ఇక్కడ బ్యాంక్ నేమ్ మెన్షన్ చేయాలి, ఇక్కడ క్యాష్ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఓచర్స్ అనేది ఫార్మాట్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్. సో ఈ నోట్ అనేది గుర్తుంచుకోండి పర్ఫెక్ట్గా. సో ఇప్పుడు నేను ఈ నోట్ నుంచి టాలీలోకి వెళ్తాను. ఫస్ట్ హరీష్ స్టార్టెడ్ ఏ బిజినెస్, అవునా.
సో ఇప్పుడు అది స్టార్ట్ చేసింది కాబట్టి అమౌంట్ తీసుకొచ్చింది కాబట్టి మనం వాడాల్సిన ఇక్కడ ఓచర్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ F6 ఓచర్ వాడాలని మెన్షన్ చేశాను. ఓకే, సో అప్పుడు కీబోర్డ్ మీద F6 టాలీలోకి వచ్చి F6 ప్రెస్ చేయండి, రిసిప్ట్ వస్తుంది. క్యాష్ తీసుకొచ్చింది కాబట్టి క్యాష్, హరీష్ తీసుకొచ్చింది కాబట్టి హరీష్, ఎంత 5 lakhs కాబట్టి 5 lakhs ఎంటర్ చేయండి. మనకు క్యాష్లో 5 lakhs ఇక్కడ యాడ్ అవ్వడం గమనించవచ్చు. ఓకేనా, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. క్లియర్? ఓకే, తర్వాత సెకండ్ పర్సెంట్ క్యాష్ డిపాజిట్ ఇంటూ SBI అను, అంటే సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం వాడాల్సిన వచ్చారు కాంట్రా వచ్చర్ F4. మళ్ళీ టాలీలోకి రండి, కీబోర్డ్ మీద F4 ప్రెస్ చేయండి, కాంట్రా వచ్చర్ వస్తుంది. సో ఈ ఓచర్ గురించి మీరు ఎలా పోతే ఒకసారి ముందు వీడియో చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకండి ప్లీజ్. సో ఇప్పుడు కాంట్రా ఓచర్లో డిపాజిట్ కాబట్టి అకౌంట్ దగ్గర మనం ఏ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం, SBI బ్యాంక్ కాబట్టి సో ఇక్కడ అకౌంట్ దగ్గర మనం స్పేస్ బార్ కొట్టండి, బ్యాంక్ నేమ్ చూపిస్తున్నాయి. సో మనకి SBI బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకోండి. రైట్, క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం అని ఇక్కడ చూసుకోండి. 1,50,000 చూడండి, ఇక్కడ 1,50,000. ఓకే, ఎక్కడ నుంచి 5 lakhs నుంచి డిపాజిట్ చేస్తున్నారు. 1,50,000, 1,53,000, 4 lakhs డిపాజిట్ అయ్యి మనం బ్యాంకులో వేస్తున్నాం. చూడండి 1,50,000. సో మనం SBI బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు ఇలా 3,50,000 మన క్యాష్ ఉంది. ఓకే, అర్థమైంది కదా? రైట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. 2 times ప్రెస్ చేయండి. ఓకే, తర్వాత మళ్ళీ కాంట్రా వచ్చారు ఇక్కడ ఏంటి డిపాజిట్ ICICI అని. ఓకే, సో కాంట్రా వచ్చారు ఎక్స్పోర్ట్ ఆల్రెడీ మనం కాంట్రా వచ్చారులో ఉన్న ICICI అకౌంట్ దగ్గర క్యాష్ ఇక్కడ 1 lakh డౌన్లో తీసుకోవాలి. చూడండి స్పేస్ బార్ కొట్టండి, ICICI తీసుకోండి. సో క్యాష్ కింద తీసుకొని 1 lakh కాబట్టి 1 lakh ఎంటర్ చేయండి. సో మన దగ్గర 3,50,000 నుంచి బ్యాంకులోకి 1 lakh ట్రాన్స్ఫర్ అయ్యింది. చూడండి, ఓకేనా, 1 lakh మన బ్యాంకులో డిపాజిట్ అయిన మన క్యాష్ వచ్చి 2,50,000 ఉంది. రైట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, 2 times ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది. క్లియర్? మళ్ళీ కాంట్రా వచ్చర్లోనే ఉన్నాం. సో మళ్ళీ కదా మళ్ళీ క్యాష్ డిపాజిట్ యాక్సిస్ బ్యాంక్ అని. సో F4 కాంట్రా వచ్చారు 1,50,000 డిపాజిట్ చేస్తుంది. రైట్, అకౌంట్ దగ్గర స్పేస్ ఇవ్వండి, యాక్సిస్ బ్యాంక్ స్పేస్ బార్ కొట్టండి, యాక్సిస్ బ్యాంక్ ఫార్మర్ చూపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని క్యాష్ ఎంటర్ చేయండి. ఎంత 1,50,000 ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, క్యాష్ ఇచ్చి ఇక్కడ క్యాష్ ఇవ్వండి. సో ఇక్కడ 1,50,000 ఇచ్చి ఎంటర్ చేయండి. మనకు ఆటోమేటిక్గా 1,50,000 బ్యాంకులో యాడ్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర క్యాష్ వచ్చి 1 lakh ఉంది. రైట్, కంట్రోల్ ఏ కీబోర్డ్ మీద 2 times ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. లేదు అంటే ఎంటర్ కొట్టుకుంటూ వచ్చినా కూడా సేవ్ అయిపోతుంది. రైట్, సో ఈ విధంగా మనం ఈ ఓచర్స్ 3 ఓచర్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే మన దగ్గర ఉన్న 5 lakhsలో నుంచి 4 lakhs బ్యాంక్స్లలో డిపాజిట్ చేసాం. క్లియర్? ఇప్పుడు కంప్యూటర్ కొన్నప్పుడు మనం వాడాల్సిన వచ్చారు పేమెంట్ వచ్చారు. రైట్, ఇప్పటి దాకా మనం ఉన్న కాంట్రా వచ్చారు. ఇప్పుడు F5 ప్రెస్ చేస్తే పేమెంట్ వచ్చేలోకి వెళ్తుంది. పేమెంట్ ద్వారా ఏంటి 25,000 పేమెంట్ చేస్తున్నాం, SBI ద్వారా పేమెంట్ చేస్తున్నాం. ఓకేనా, సో చూడండి, సో ఇక్కడ కాంట్రాలో ఉన్న F5 ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద, పేమెంట్ వచ్చేసి వస్తుంది. రైట్, సో ఏ అకౌంట్ స్పేస్ బార్ కొట్టండి, అకౌంట్ చూపిస్తుంది మన SBI బ్యాంక్. SBI బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఏం కొన్నాము, కంప్యూటర్ కొన్నాము. ఎంత పెట్టి కొన్నాము, 25,000 రూపీస్. ఇప్పుడు ఈ SBI బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే పేమెంట్ చేస్తున్నాం. ఓకేనా, 1,25,000 అయినాయా? రైట్, ఓకే, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. క్లియర్? మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసినట్టు యాక్సిస్ బ్యాంక్ నుంచి ICICI బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినాం. ఇప్పుడు కూడా కావాలని కాంట్రా వచ్చారు. రైట్, సో కీబోర్డ్ని F4 ప్రెస్ చేయండి, కాంట్రా వచ్చర్ వస్తుంది. సో ఇక్కడ మనం నోట్లో చూసుకున్నట్టయితే స్టేట్మెంట్ యాక్సిస్ బ్యాంక్ నుంచి ICICI. రైట్, సో డిపాజిటెడ్ బ్యాంక్ వచ్చి అకౌంట్ దగ్గర తీసుకోవాలి, డెబిటెడ్ బ్యాంక్ వచ్చి డౌన్లో తీసుకోవాలి. ఓకే, అకౌంట్ అన్న దగ్గర డిపాజిటెడ్ బ్యాంకు, సో కింద వచ్చేసరికి డెబిటెడ్ బ్యాంక్. ఓకే, సో 20,000 కదా. సో ఇక్కడ చూడండి, సో పైన కాంట్రా తీసుకున్న తర్వాత పైన ICICI బ్యాంకు, రైట్, కింద యాక్సిస్ బ్యాంక్. రైట్, ఎంత 20,000 మన యాక్సిస్ బ్యాంక్ నుంచి ICICIలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. రైట్, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టుకుంటారంటే ఆటోమేటిక్గా మనకు యాక్సిస్ నుంచి ICICIలో ట్రాన్స్ఫర్ అయిపోయింది. చూడండి, ఓకేనా, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. క్లియర్? నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసరికి చూడండి, యాక్సిస్ నుంచి SBIకి ట్రాన్స్ఫర్ అయ్యింది 15,000. రైట్, సేమ్ ఫార్మాట్, ఇక్కడ యాక్సిస్ నుంచి ICICIకి, ఇక్కడ యాక్సిస్ నుంచి SBIకి. రైట్, 15,000. చూడండి, మళ్ళీ అకౌంట్ దగ్గర SBI తీసుకోండి, కింద యాక్సిస్ తీసుకోండి. 1,30,000 ఉన్నాయి, ఇందులో 15,000 మనం SBIలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. రైట్, ఎంటర్ కొట్టండి, మన SBIలోకి యాడ్ కావడం జరిగింది. చూడండి, ఓకేనా, 1,40,000 ఇక్కడ 1,15,000 ఇక్కడ వచ్చేసినాయి. రైట్, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. రైట్, క్లియర్? సో ట్రాన్స్ఫర్ చేసేసినాం,
యాక్సిస్ బ్యాంక్ నుంచి ఐసిఐసిఐకి ఒకసారి, ఎస్బీఐకి ఒకసారి ట్రాన్స్ఫర్ చేసినాం. ఇప్పుడు సాలరీ రిసీవ్ చేసుకున్నాం ఎల్లప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లో. అప్పుడు మనం వాడాల్సిన అవసరం ఏంటి? రిసిప్ట్ వచ్చింది, రైట్? F6 ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద, F6, రైట్? ఇక్కడ అకౌంట్ దగ్గరకు వచ్చేసరికి మనం ఐసిఐసిఐలకు రిసీవ్ చేసుకున్నాం. ఐసిఐసిఐ ఏంటిది? సాలరీ రిసీవ్ చేసుకున్నాం. ఎంత రిసీవ్ చేసుకున్నాము? సో ఇక్కడ ఒకసారి చూడండి, 15,000 రిసీవ్ చేసుకున్నాం, రైట్? 15,000 ఎంటర్ అయ్యింది. ఐసిఐసిఐలో 1,20,000 ఇవి యాడ్ అయిపోతుంది. చూసారా? ఎంటర్ బటన్ కంట్రోల్ ఏ ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకు సేవ్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఎస్బీఐ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే అప్పుడు వాడాల్సిన కాంట్రా వచ్చారు, రైట్? అప్పుడు ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ దగ్గర తీసుకోవాలి, డౌన్లో ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర అమౌంట్ తీసుకోవాలి. ఓకేనా? చూడండి, F4 ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద. సో అకౌంట్ దగ్గర ఎస్బీఐ, డౌన్లో ఐసిఐసిఐ. ఎంత మనకి అమౌంట్? 30,000, రైట్? చూడండి ఒకసారి. సో నోట్లోకి వెళ్తున్నా, చూడండి 30,000. ఓకేనా? ఎస్బీఐ బ్యాంకులోకి ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా పంపిస్తున్నాం, రైట్? 30,000. చూడండి, డౌన్లో ఐసిఐసిఐ బ్యాంక్, అకౌంట్ దగ్గర ఎస్బీఐ బ్యాంక్, డౌన్లో ఐసిఐసిఐ. 30,000 ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఎస్బీఐలోకి 30,000 ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయినా చూసినా 1,70,000 ఇక్కడ, 1,05,000 ఇక్కడ, రైట్? కంట్రోల్ ఏ ప్రెస్ చేసాను. సేవ్ అయిపోయిన ట్రాన్స్ఫర్ అయినాయి కదా, రైట్? సో ఇప్పుడు నేను క్యాష్ డిపాజిట్ చేస్తున్నా. డిపాజిట్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? మనం ఇక 5 lakhs నుంచి 4 lakhs డిపాజిట్ చేసేసాం. ఇప్పుడు మన దగ్గర క్యాష్ 1 lakh ఉంది ఇంకా, రైట్? ఆ క్యాష్లో నుంచి సో 1 lakh మళ్ళీ యాక్సిస్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం, రైట్? సో కాంట్రా వచ్చారు F4 తీసుకోండి. సో యాక్సిస్ బ్యాంక్లో కాబట్టి యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి. కింద క్యాష్ చూడండి, క్యాష్ 1 lakh ఉంది మన దగ్గర. ఆ 1 lakh ఆటోమేటిక్గా డైరెక్ట్గా నేను యాక్సిస్ బ్యాంక్లో డిపాజిట్ చేసిన. ఇప్పుడు క్యాష్ ఎంత ఉంది? 0. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి 2 times, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. క్లియర్? క్యాష్ మన దగ్గర నిల్లు ఉంది ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు క్యాష్ విత్డ్రాల్ చేస్తున్నాం. క్యాష్ నిల్లు ఉంది కదా, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ నుంచి 25,000 విత్డ్రాల్ చేస్తున్నాం, రైట్? సో మళ్ళీ కాంట్రా వచ్చారు F4 వాడండి. విత్డ్రాల్ చేసినప్పుడు మాత్రమే అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి. ఏ బ్యాంక్ నుంచి అయితే విత్డ్రాల్ చేస్తున్నామో ఆ బ్యాంక్ నేమ్ చూడండి, ఎస్బీఐ, ఓకేనా? ఏ బ్యాంక్ నుంచి అయితే విత్డ్రాల్ చేస్తున్నామో ఆ బ్యాంక్ నేమ్ కింద తీసుకోండి. సో ఎంతైతే విత్డ్రాల్ చేస్తున్నా ఆ అమౌంట్ ఇక్కడ ఇచ్చేసింది, ఎంటర్ కొట్టండి. విత్డ్రాల్ అయిపోయింది. క్యాష్ వచ్చి మన దగ్గర 25,000 యాడ్ అయ్యింది, చూసారా? సో కంట్రోల్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు క్యాష్ మన దగ్గర 25,000 ఉన్నాయి, ఓకే? సో ఇప్పుడు ఆ క్యాష్లో నుంచి 2,000 రూపీస్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేస్తున్నాం క్యాష్, ఓకేనా? మళ్ళీ దీనికి వాడాల్సిన అవసరం పేమెంట్ వచ్చారు, రైట్? సో ఇక్కడికి వెళ్ళండి, F5 ప్రెస్ చేయండి. సో క్యాష్ తీసుకోండి, దేని మీద? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీద పేమెంట్ చేస్తున్నాం. ఎంత? సో 2,000 రూపీస్ పేమెంట్ చేస్తున్నాం. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 2,000, 25,000 విత్డ్రా చేసినాం కదా, అందులో నుంచి 2,000 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేసినాం, రైట్? కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. క్లియర్? సో ఇప్పుడు మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మళ్ళీ వాడాల్సింది ఈ కాంట్రా F4. ఎస్బీఐ బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ కాబట్టి అకౌంట్ దగ్గర యాక్సిస్ బ్యాంక్, డౌన్లో ఎస్బీఐ బ్యాంక్. ఎంత అమౌంట్? సో ఇక్కడ 12,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 12,000 అమౌంట్ ఇచ్చండి, ఎంటర్ కొట్టండి. సో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, రైట్? సో నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు పెట్టి ఇన్కమ్ రిసీవ్డ్. అప్పుడు మనం వాడాల్సిన వచ్చి రిసిప్ట్ వచ్చింది, ఓకే? సో ఐసిఐ బ్యాంకుకు ఇన్కమ్ అనేది రిసీవ్ అవుతుంది 1,300, రైట్? అప్పుడు మనం వాడాల్సిన F6 ప్రెస్ చేయండి. ఏ అకౌంట్కి రీచ్ అవుతుందో ఆ అకౌంట్ నేను ఇక్కడ ఇవ్వండి. ఏం రీచ్ అవుతుంది అనేది కింద ఇవ్వండి. ఎంత రీచ్ అవుతుంది అనేది సో ఒకసారి అమౌంట్ చూడండి, 1,300. అమౌంట్ 1,300 ఇక్కడ ఇచ్చేసాను. 1,300 ఇప్పుడు మన అకౌంట్లో యాడ్ అయిపోయింది, రైట్? సో పెట్టి ఇన్కమ్ పైన సో కంట్రోల్ ఏ కొట్టండి, సేవ్ అయిపోతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ డిపాజిట్ అంటే ఎస్బీఐ అన్న 12,000. సో మళ్ళీ మనం వాడాల్సింది కాంట్రా వచ్చారు. ఇక్కడ కాంట్రా వచ్చారు, ఓకేనా? కాంట్రా వచ్చారు మనం వాడాలి. సో F4 ప్రెస్ చేయండి. ఏ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నా బ్యాంకు పైన ఇవ్వాలి ఎస్బీఐ. ఎల్లకెళ్ళి క్యాష్ డిపాజిట్ చేస్తున్నా క్యాష్ కింద ఇవ్వాలి. మన దగ్గర 23,000 క్యాష్ ఉన్నాయి, అందులో నుంచి 12,000 రూపీస్ క్యాష్ అందులో డిపాజిట్ చేస్తాం. ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర 11,000 క్యాష్ ఉంది. కంట్రోల్ ఏ బటన్ సేవ్ చేసాం, ఓకేనా? 2 times ప్రెస్ చేసినట్టు. ఇక లాస్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి చూడండి, పెట్టి ఇన్కమ్. ఇది క్యాష్ వచ్చింది, రిసిప్ట్ వచ్చి వాడండి F6. సో క్యాష్ వచ్చింది కాబట్టి అకౌంట్ దగ్గర క్యాష్ ఇవ్వండి, పెట్టి ఇన్కమ్ తీసుకోండి. మన దగ్గర క్యాష్ వచ్చి 11,000 ఉంది. సో 11,000లో ఇప్పుడు మనకి ఎంత? 1,500 క్యాష్ రిటర్న్, అంటే క్యాష్ వచ్చింది. అంటే 11,000కి 1,500 యాడ్ అవుతాయి, పెట్టి ఇన్కమ్ యాడ్ అవుతుంది. ఆల్రెడీ 1,300 వచ్చి ఐసిఐసిఐ బ్యాంకులోకి వచ్చినాయి. ఇప్పుడు క్యాష్ 1,500 వస్తుంది, రైట్? క్యాష్ 11,000కి యాడ్ అయిపోతుంది. క్యాష్ వచ్చి ఇప్పుడు మనకు 12,500 క్యాష్ ఉంది, చూసారు కదా?
సో కంట్రోల్ ఏ ప్రెస్ చేసేయండి, సేవ్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లంగా ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎంటర్ చేసినాం కదా. సో ఈ విధంగా బ్యాంక్ నుంచి బ్యాంకుకు సో ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, కాంట్రా అవసరం అని ఇప్పుడు చూసాం. ఎప్పుడు గుర్తుంచుకోండి, డిపాజిట్ చేసినప్పుడు డిపాజిటెడ్ బ్యాంక్ వచ్చి పైన ఉండాలి, క్యాష్ వచ్చి డౌన్లో ఉండాలి. ఓకే. విత్డ్రా చేసినప్పుడు సో క్యాష్ వచ్చి అకౌంట్ దగ్గర ఉండాలి, బ్యాంక్ వచ్చి కింద ఉండాలి. ఓకేనా, ఎందుకంటే డెబిట్ అవుతుంది కాబట్టి. సో ఒకటే గుర్తుంది కదా, కాంట్రా వోచర్లో క్రెడిట్ అయ్యే బ్యాంకు పైన ఉంటుంది, క్రెడిట్ అయ్యే పేరు, క్రెడిట్ దేనికైతే అవుతుందో ఆ నేమ్ అనేది పైన ఉంటుంది, డెబిట్ అయ్యేది ఎప్పుడు డౌన్లో ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా అంతే. ఓకేనా. సో దేని నుంచి అయితే అమౌంట్ డెబిట్ అవుతుందో అది డౌన్లో ఉంటుంది, ఏ బ్యాంకుకి అయితే క్రెడిట్ అవుతుందో ఆ క్రెడిట్ అయ్యే బ్యాంక్ పైన ఉంటుంది. అయితే కాంట్రా వోచర్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇదే. ఓకే. అకౌంట్లో క్రెడిట్ అయ్యే నేమ్ మాత్రమే, లెడ్జర్ మాత్రమే ఉంటుంది. బ్యాంకు కావచ్చు, క్యాష్ కావచ్చు, పర్సన్ కావచ్చు. ఓకేనా, రైట్. అర్థమైందా? అంటే అదర్ పర్సన్కి ఇలా పంపించాలని ఆల్రెడీ చెప్పాను. అదర్ పర్సన్కు పంపిస్తే కాంట్రా వోచర్ వాడడం, జస్ట్ మన ఫార్మాట్లో వాడతాం కాబట్టి కంపెనీలో ఉండేది ఒక 2 లెడ్జర్, ఒకటి క్యాష్ లెడ్జర్, ఒకటి బ్యాంక్ లెడ్జర్ కాబట్టి బ్యాంకు నుంచి బ్యాంకు పంపినా, బ్యాంకు నుంచి క్యాష్ ఫార్మాట్ అయినా కాంట్రా వోచర్ని వాడతాం. ఓకేనా. క్యాష్ బ్యాంకు నుంచి తీస్తేనేమో బ్యాంక్ నేమ్ కింద వస్తుంది, క్యాష్ బ్యాంకులో వేసినేమో బ్యాంక్ నేమ్ పైన వస్తుంది. బ్యాంకు నుంచి బ్యాంకు పంపిస్తే ఏ బ్యాంకులోకి అయితే పంపిస్తున్నామో అది పైన వస్తుంది, ఏ బ్యాంకు నుండి పంపిస్తున్నామో ఆ బ్యాంక్ నుంచి కింద వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి, రైట్. సో ఈ విధంగా కాంట్రా వోచర్లో బ్యాంక్ టు బ్యాంక్ ప్రాబ్లమ్స్ అనేది ఎంటర్ చేసాం. ఇప్పుడు టాలీలో ఎస్కేప్ కొట్టి బ్యాలెన్స్ షీట్ కానీ గేట్ వే ఆఫ్ టాలీకి, గేట్ వే ఆఫ్ టాలీలో బ్యాలెన్స్ షీట్ బీ ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద. సో బ్యాలెన్స్ షీట్ వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనం ఓవరాల్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. సో ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ప్రాఫిట్ కానీ 15,800 ఉంది. ఎంటర్ ప్రెస్ చేయండి, చూపిస్తుంది. ఎక్స్పెన్సెస్ వచ్చి 2,000, అదేంటిది అనుకోండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మీకు కనిపిస్తుంది. ఎస్కేప్ కొట్టండి, బ్యాక్ రండి, రైట్ ఆరో కొట్టండి, ఇన్కమ్స్కి వెళ్తుంది. ఎంటర్ కొట్టండి, మీకు ఇక్కడ ఇన్కమ్స్ ఏంటో చూపిస్తుంది. సో పెట్టి ఇన్కమ్ 2,900, మళ్ళీ దాన్ని ఎంటర్ కొట్టండి, 2 times ఇన్కమ్స్ ఇక్కడ మీకు చూపిస్తుంది. పెట్టి ఇన్కమ్ ఒకసారి క్యాష్ వచ్చింది, ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్లోకి వచ్చింది. 1,500 ఒకసారి, 1,300 ఎస్కేప్ కొట్టండి, బ్యాక్ వస్తుంది. సో సాలరీ రిసీవ్డ్ 15,000, ఇది 2 ఇన్కమ్స్, రైట్. దాని నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనం 15,800 అనేది ప్రాఫిట్లో ఉన్నాం, రైట్. రైట్ సైడ్ ఆరో క్లిక్ చేయండి, ఇటు వెళ్తుంది. ఫిక్స్డ్ అసెట్ల మీద క్లిక్ చేసుకున్నప్పుడు సో మన కంప్యూటర్ అనేది ఉన్నాం కాబట్టి అది అలాగే ఉంది, రైట్. ఎంటర్ డౌన్ ఆరో వేసుకొని కరెంట్ అసెట్లోకి వెళ్ళినప్పుడు క్యాష్ ఎంత ఉంది, 12,500 మన చేతిలో క్యాష్ ఉంది. బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఎంటర్ పట్టినప్పుడు సో 3 బ్యాంక్స్లో ఎంత అమౌంట్ ఉందని చూపిస్తుంది. యాక్సిస్ బ్యాంక్లో వచ్చి 2,27,000, ఐసిఐసిఐ బ్యాంక్లో 1,06,300, ఎస్బీఐ బ్యాంకులోకి వచ్చి 1,45,000 రూపీస్. ఈ విధంగా బ్యాంకులలో మనకి అమౌంట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా మనము బ్యాంక్స్ మెయింటైన్ చేస్తూ మన సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, ఏ ఓచర్లో ఎంట్రీ చేయాలి, అలాగే విత్డ్రా చేసినప్పుడు ఓచర్లో ఎలా ఎంటర్ చేయాలి, అలాగే డిపాజిట్ చేసినప్పుడు ఓచర్ను ఎలా ఎంటర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, అలాగే పక్క ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్.